guys, welcome back to our channel Sammiti Vlogs. This is Sumati. So మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో చార్మినార్ షాపింగ్ ని ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే చార్మినార్ దగ్గర బాగా ఫేమస్ అయిన అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో దర్శించుకుందాము. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక టీవీ ఛానల్ వాళ్ళని కూడా చూశానన్నమాట. సో అదంతా కూడా మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను కొత్తగా అలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు చార్మినార్ షాపింగ్ వెళ్తున్నాము, అది కూడా మెట్రో ట్రైన్లో. మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30, 11 అయిపోయింది. మధ్యాహ్నం బయలుదేరుతున్నాం. ఆ రోజు ఎండ కూడా మామూలుగా లేదనమాట. సో మెట్రో స్టేషన్కి వచ్చేసేసరికి టైం 10:30, 11 కావస్తుంది అనమాట. సో మేము కరెక్ట్గా వెళ్ళిన టైంకి ఒక 2 minutesకే వచ్చేస్తుంది అనమాట మెట్రో ట్రైన్ అనేది. ఒక 1 hour జర్నీ. సో అక్కడ దిగిన తర్వాత ఆటో కోసం ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోకు మళ్ళీ మేము చార్మినార్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో వచ్చేటప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. అంతకుముందు వచ్చినప్పుడు ఏమేమి చూసామన్నవి కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఏమేమి బాగుంటాయి, బ్యాంగిల్స్తో పాటు ఏముంటుంది అది ఇది అని చెప్పి. వెళ్ళేటప్పుడు మా తమ్ముడు ఏం చెప్పాడు తెలుసా, అక్క మధ్యాహ్నం లంచ్కో మనము మటన్ పాయ తిందాం అక్క అది ఇది అని చెప్పాడా. తర్వాత ఏం జరిగిందో విందురు కానీ చూద్దురు కానీ. సో మేమైతే ఇంకా రెడీ అయిపోయి వచ్చేసేసరికి మధ్యాహ్నం 12:30, 1 గంటగా వస్తుంది. సో బాగా ఎండ. అప్పటికి ఇంకా మనకి షాపింగ్ స్టాల్స్ ఇంకా ఏం పెట్టలేదు మధ్యాహ్నం అయినా కానీ. సో ఇట్లా స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. సో అది అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా చార్మినార్ దగ్గర, ఆ షాప్స్ కానీ అవన్నీ కానీ. సో చూడడానికి డిఫరెంట్గా అనిపించి వీడియో తీశాను. సో ఈ వీడియో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాదండి. సో నాలాగా వేరే ఊర్లలో ఉండి హైదరాబాద్ వెళ్తే అవి చూడాలి ఇవి చూడాలి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా. సో ఒకసారైనా చూడాలి, అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో మీరు మాత్రం ఆ కోవలో ఉన్నట్టయితే సో ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ అంటే చార్మినార్ అనమాట. సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో డిఫరెంట్ కాస్ట్లు పెట్టాడు. ఒకటేమో 50 రూపీస్ బాక్స్, ఒకటేమో 100 రూపీస్ బాక్స్, ఒకటేమో 30 రూపీస్ కూడా ఉన్నాయి అనమాట. సో వీటి ఏంటంటే కొన్ని స్టోన్స్ పోయినవి అక్కడక్కడ కొంచెం ఊడిపోయినవి ఇరిగిపోయినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇట్లా పెట్టాడనమాట. సో అన్ని సేమ్ డిజైనే ఉన్నాయి వీటిల్లో అయితే. సో 30 రూపీస్ అని చూసాం కానీ మాకైతే అస్సలు నచ్చలేదు. సో అక్కడక్కడ స్టోన్స్ పోయి అసలు చూడడానికి కూడా కొన్ని బాగాలేవన్నమాట. సో అందుకని మేము వాటిని ఊరికి జస్ట్ అట్లా ఒక వీడియో చూపించాలి అన్న ఉద్దేశంతో జస్ట్ అట్లా ఒక క్లిక్ వెయిట్ చేసామన్నమాట. సో ఇట్లా చూస్తూ ఉంటే ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నాయి, అందుకనే ముందు చూడంగానే ఎగ్జైట్ అయిపోయి చూసేసామన్నమాట. సో తర్వాత నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చుట్టూ చార్మినార్ దగ్గర చూస్తూ ఉంటే చాలా రకాల బ్యాంగిల్స్ కానీ చాలా డిజైన్స్ ఉన్నాయి. బ్యాంగిల్సే కాదు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మీరు అవన్నీ చూస్తారనమాట. సో ఈ బ్యాంగిల్స్ అయితే కొంచెము రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్నాయి కదా, చూడడానికి బాగున్నాయి అని చెప్పి మా చెల్లి అంటే సరే చూద్దామని చెప్పి తీసాను. కానీ అవి మా సైజ్ లేవన్నమాట. అది 2.4 ఉంది, మా సైజ్ ఏమో 2.8. సో అవి మాకు సరిపోలేదని చెప్పేసి పక్కన పెట్టేసాము. సో తర్వాత చూసాము సైజెస్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా వీటిల్లో అని చెప్పి చూస్తే మాకు సరిపడా సైజెస్ లేవన్నమాట. సో మాకున్న సైజెస్లో మేము చూసుకున్న వాటిలో నచ్చింది తీసేసుకున్నాము. ఒక 2-3 బ్యాంగిల్స్ సెట్స్ అయితే తీసుకున్నాము. సో నాకైతే బాగా నచ్చాయి. ఇట్లా కలర్ కాంబినేషన్స్ మన రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఉన్నాయి, మల్టీ కలర్ ఉన్నవి అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఇంక మన డ్రెస్కి కాంబినేషన్, శారీస్కి కాంబినేషన్ చూసుకొని తెచ్చుకోవడమే అంతే అనమాట. సో నాకైతే ఇవి నచ్చాయి. సో నేను అవి తీసుకొని ట్రై చేసి నా సైజ్ బాగున్నాయి, కరెక్ట్ సూట్ అయినాయి అని అనిపించినప్పుడు ఇంకా నేను దీన్ని తీసేసుకున్నాను అనమాట. సో ఇంకా చార్మినార్ దగ్గర అయితే మామూలుగా లేదు రష్ అయితే. నేను అనుకున్నాను మధ్యాహ్నం కదా ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాను, కానీ ఆ రోజు బక్రీద్ పండుగ అంట. సో ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, అమ్మే వాళ్ళు అమ్మేస్తున్నారు అనమాట. సో అట్లా ఉందన్నమాట చార్మినార్ దగ్గర. సో ఇంక అట్లా చూస్తూ ఉంటే బాగా ఎండగా అనిపించి కొంచెం పక్కకు నీడగా నుంచుకొని ఫొటోస్ తీసుకుందామని నుంచున్నామన్నమాట. సో తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇదిగో ఇట్లా నెక్లెసెస్ అన్నీ కూడా స్టోన్ నెక్లెసెస్, ఇలా అవి యాంటిక్ ఫినిష్లో ఉన్నవి ఇట్లా ఉన్నవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెవులకు పెట్టుకుంటారంట, చంపచవరాలాగా యూజ్ చేస్తారంట. సో నేనైతే ఫస్ట్ చూసి దాన్ని నెక్లెసెస్ అనుకున్నా, కాదు అవి ఇయర్ చైన్స్ లాగా ఉపయోగిస్తారనమాట, చంపస్వరాల్లాగా. సో ఇయర్ రింగ్స్, పెద్ద చాంద్బాలీస్ టైప్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు సూట్ అవ్వలే అని చెప్పి జస్ట్ ఊరికి చూసామన్నమాట. నేను ఎప్పుడు పెట్టుకున్నా గోల్డ్ పెట్టుకోవడానికే ట్రై చేస్తాను.
కానీ శారీస్ మీదకి డిఫరెంట్గా రెడీ అవ్వడానికి ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. నేను కూడా కొన్నిసార్లు ట్రై చేయాలనిపిస్తుంది, మనకు సూట్ అయిద్దా అని కూడా ఒక అడుగు వెనకేస్తూ ఉంటాను అనమాట. సో ఈ షాప్లో అయితే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి. సో వీళ్ళ దగ్గర నేను కొన్ని బ్యాంగిల్స్ కూడా సెట్స్ తీసుకున్నాను. సో అయితే ఇక్కడ 100 రూపీస్ 200 రూపీస్ ఉన్నాయి బ్యాంగిల్స్. అలాగే సైజెస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మిట్ట మధ్యాహ్నం కూడా వాళ్ళు చక్కగా లైట్లు వేసి మిరుమిట్లు గొలేటట్టు వేసారనమాట లైట్లు. సో ఏంటంటే మనం కళ్ళు దగ్గర పెట్టుకొని ఎత్తుక్కోవాలి మనకు నచ్చినవి. ప్రతి చూసినా ఇంకా కళ్ళు మెరుస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అక్కడ నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ మనకు రిటర్న్ ఇవ్వరు, అలాగే వాపస్ కూడా తీసుకోరనమాట. సో తీసుకున్నప్పుడే అన్ని జాగ్రత్తగా తీసుకున్న తర్వాతనే మనము వాళ్ళకి మనీ పే చేస్తే బాగుంటుంది, మనం సేఫ్గా ఉంటామన్నమాట. సో తర్వాత ఇక్కడ స్టోన్ నెక్లెసెస్, పెద్ద పెద్ద హారాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనకు సెట్ అవ్వవు కదని చెప్పి ఇంక పక్కకు వచ్చేసాము. సో తర్వాత ఇంకా బబ్లు రావరా అని చెప్పి అనంటే నేనెందుకు అనంటే మా వాళ్ళు కొంచెం జాగ్రత్త అని చెప్పారనమాట. ఏంటి అంటే జాగ్రత్త, ఇక్కడ దొంగలు కూడా ఉంటారు చార్మినార్ దగ్గర, ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఫుల్గా ఉన్నారు కదా జనాలు అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకి డైలీ యూజ్ చేసే కాస్మెటిక్స్ అనమాట, లిప్స్టిక్స్ కానీ ఇదిగో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా చూసుకుంటూ పక్కకి అంతా తిరుగుతూ ఉన్నాము. సో మిట్ట మధ్యాహ్నం అని అనుకున్నాం కానీ జనాలు చూసారా ఎలా ఉన్నారో. అప్పుడే షాప్స్ అన్నీ కూడా నీట్గా సర్ది పెట్టుకుంటున్నారు చక్కగా లైట్లు వేసుకొని. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి, ఇయర్ రింగ్స్, ఇట్లా హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి. అసలు మేము ఎందుకు వచ్చామంటే చార్మినార్కి, మా చెల్లి కూతురికి బర్త్డే ఉందన్నమాట, ఫస్ట్ బర్త్డే, దానికి ఫ్రాక్ తీసుకుందామని వచ్చాము. సో ఎట్లా వచ్చాము కదా అని చెప్పి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అలాగే అమ్మవారిని కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి ఇంటి దగ్గర ఫిక్స్ అయిపోయి వచ్చాము. వచ్చినప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని చూడాలి అని చెప్పి. అంతకుముందు మా హస్బెండ్ వచ్చినప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారనమాట. నేను చూడలేదు ఎన్నిసార్లు వచ్చినా కానీ అనుకొని సరే గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా వచ్చానమాట. సో ఇంకా టైము ఇట్లా ఒక అరగంట అటు ఇటు తిరిగి చూసి నచ్చినవన్నీ తెచ్చుకొని తీసేసుకున్న తర్వాత గుడికి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఏంటంటే బ్యాంగిల్స్ ఇవి చూడడానికి గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉన్నాయి కానీ ఒక్క వాష్కి కలర్ పోతాయి. ఆల్రెడీ నేను పోయినసారి తీసుకున్నప్పుడు యూజ్ చేశాను, ఒకటే రోజు పోయింది అనమాట కలరు. ఇవన్నీ ఏమో ఇంకా హెయిర్ యాక్సెసరీస్, హల్దీ ఫంక్షన్కి యూజ్ చేసే సెట్స్, హెయిర్ జుట్టుకి కానీ బ్యాంగిల్స్ లాగా అలా పెట్టుకునే సెట్స్ అనమాట. సో పిల్లలకి హెయిర్ క్లిప్స్ డిఫరెంట్గా భలే ఉన్నాయి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట అన్నీ కొనుక్కొని. సో ఇక్కడ బ్యాంగిల్స్ 3 డజన్స్ వచ్చేసి 100 రూపీసా 50 రూపీసో 60 రూపీస్ చెప్పాడు. సో వాటిల్లో సగం ఇరిగిపోయి ఉన్నాయి. ఎందుకు ఇరిగిపోయి ఉన్నాయి, తీసేసి ఇస్తారా అంటే ఇవన్నీ తీసుకుంటే అట్లనే తీసుకోవాలని చెప్పాడు. కానీ ఇది కలర్ఫుల్గా 3 కలర్స్ వచ్చి రెడ్, గ్రీన్, ఎల్లో వచ్చి నాకైతే బాగా నచ్చాయి. కానీ ఇంక తీసుకోలేదు, అవి పగిలిపోయి ఉన్నాయి సగానికి పైగా, తీసుకుంటే వేస్ట్ అని చెప్పేసుకొని ఇంటికి వచ్చి నాకు చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక వచ్చేసామన్నమాట. ఇంకా అలా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతూ అక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఉంటే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఆ చున్నీస్ అయితే 50 రూపీస్ అంట. సో క్వాలిటీ అయితే అంతేం ఉండవు, అవి ఎక్కువ రోజులు కూడా పనిచేయవు, కాకపోతే యూజ్ అండ్ త్రోకి బాగా పనికొస్తాయి అన్నమాట. సో ఇదే అమ్మవారి టెంపుల్, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరు లేరు, చూసారా ఎంత ఖాళీగా ఉందో. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని ప్రసాదం తీసుకొని అట్లా జస్ట్ ఇంకా వచ్చేద్దామన్న టైంకి ఫుల్గా వచ్చేసారు జనాలు, ఎవరో సెలబ్రిటీస్ అంట. సో వచ్చారనమాట, వచ్చి వాళ్ళు ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ దిగుతూ ఉంటే మేము పక్కకు నుంచున్నాము. సరే పక్కన నుంచొని వద్దాము అనేలోపు టీవీ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళో తెలియదు కానీ యూట్యూబ్ వాళ్ళు అడుగుతున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరినీ, మీకు ఎలా అనిపించింది గుడికి రావడం వల్ల, అంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మీకు ఎలా ఉంది, మీ లైఫ్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. మాకు ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా ఉంది, కొంతమంది ఏమో వాళ్ళకి నిజంగా జరిగిన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చెప్తున్నారనమాట. సో అదిగో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇదిగో ఎన్ అని ఉంది, అదేంటో నాకు అర్థం కాలేదు, అది ఏ ఛానల్ కూడా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఎన్ అని మాత్రమే ఉంది ఛానల్కి సంబంధించిన లోగో అనమాట అది. సో ఇంకా వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ అయినా తీసుకుంటుంటే నాకు కూడా మాట్లాడాలనిపించింది. ఒక నిమిషం వాళ్ళు అడిగితే బాగుండు అనిపించింది, కానీ వద్దు భయం వేసి ఎమ్మటే వచ్చేసాను అనమాట. అంటే మనం ఎప్పుడు బయట వాళ్ళతో అట్లా మైక్ పట్టుకొని మాట్లాడలేదు కదా. సో యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఎవరు లేనప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క సెట్ వచ్చేసి 100 రూపీస్ అంట, కానీ అంత వర్త్ అనిపించలేదు. అంత చిన్న ఇయర్ రింగ్స్ కూడా 100 రూపీస్ చెప్పారు. సో ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే బాగున్నాయి, నాకైతే ఒక 2-3 సెట్స్ నచ్చాయి. కానీ
తీసుకోలేదు, ఎందుకంటే ఎట్లా నేను పెట్టుకోను కాబట్టి. కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా డిఫరెంట్గా రెడీ అవ్వాలన్నప్పుడు ఈ మధ్య అందరూ కూడా శారీకి తగ్గట్టు డ్రెస్కి తగ్గట్టు రెడీ అవుతూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకైతే పండగ అనమాట. సో అన్ని మోడల్స్ ఉన్నాయి. సో జుమ్కా టైప్ ఉన్నాయి, ఇట్లా పిరమిడ్స్ లాగా గోపురాల్లాగా ఇట్లా నెమలికలు వచ్చి అట్లా గజ్జలు వచ్చి బాగున్నాయి. నాకైతే నచ్చాయి చూడగానే. కాకపోతే ప్రైజే ఎక్కువ ఉన్నాయి అనిపించింది. మీషోలో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది. ఆల్రెడీ ఇంటికి రాగానే మీషోలో ఎంత రేట్ ఉంటాయా అని చెక్ చేశాను. సో మీషోలో ఒక 3-4 సెట్స్ వచ్చేసి 150 అట్లా వచ్చాయి అనమాట. సో అవి బెటర్ అనిపించింది. మళ్ళీ దాని గురించి ఆలోచించదలుచుకోలేదులేండి. సో ఇవి శారీస్ మీదకి డిఫరెంట్గా మ్యాచింగ్గా వేసుకోవడానికి అట్లా ఇట్లా మిర్రర్ వచ్చి ఇట్లా డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట. ఇవేమో వాటర్ బాల్స్ డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చాయి. వీటిలో నేను ఒక 3 సెట్స్ కొనుక్కున్నాను అనమాట. అంటే రోజ్ ఫ్లవర్ లాగా వచ్చినవి వాటర్ బాల్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కున్నాను అనమాట. అవి ఎంత పెద్దగా వచ్చాయో తెలుసా. అలాగే ఇక్కడ అత్తరు చూసాము. అత్తరు వీళ్ళు వేసుకుంటే గుప్పు మన వాసన వస్తూ ఉంటుంది కదా, అంత మంచి వాసన, అంత ఫ్లేవర్స్ వస్తాయా అని చెప్పేసి ఈ మధ్య రీల్స్లో కూడా మనం చెప్పిన ఫ్లేవర్ వాళ్ళు రెడీ చేసి ఇస్తూ ఉంటారు కదా, అట్లా రెడీ చేసి ఇస్తారా అంటే ఇస్తామని చెప్పారు. మేము ఒకటి తీసుకున్నాం అనమాట, చిన్న బాటిల్. ఒకసారి శాంపిల్గా తీసుకున్నాము. తర్వాత అక్కడ కీ చైన్స్ అవన్నీ చూస్తే ఆ కీ చైన్ కూడా సెట్ 100 రూపీస్ అని చెప్పారు. సో అందరు ఇక్కడ బార్గెయింగ్ చేయొచ్చు, మనం బార్గెయింగ్ స్కిల్స్ ఉపయోగిస్తే చక్కగా మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పారు. కానీ కాగదండి, అసలు అందరూ కూడా ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. ప్రతి ఒక్కటి కూడా ఫిక్స్డ్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా మా పాపకి ఫ్రాక్ దొరికేసింది. ఒక ఫ్రాక్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక శారీ తీసుకొని వచ్చేసామన్నమాట. అది శారీ కూడా 180 రూపీస్ పడింది. ప్లెయిన్ శారీ. ఇప్పుడు జిమిచ్చు ఫ్యాబ్రిక్స్ తోటి వస్తున్నాయి కదా, కానీ అనుకుంటాం కానీ షాపింగ్ చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత తీసుకొని మా తమ్ముడికి వచ్చేసి ఇంకా మెట్రోలో వచ్చేటప్పుడు ఇవన్నీ చూసి జరిగిన విషయం ఏంటంటే మేము చేసామా అని ఆలోచిస్తూ భాగ్యలక్ష్మి అమ్మవారిని దండం పెట్టేసుకొని మటన్ పాయ తినిపిస్తాను. నాకు బాగా నచ్చింది. అమ్మవారిని చూడంగానే విజయవాడలో మా ఇంటి పక్కన రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. చూడంగానే జస్ట్ అట్లా అమ్మవారిని ఒక సెకండ్ అట్లా చూడంగానే నాకు అమ్మవారు గుర్తొచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారిగా ఆ టైంలో ఉన్న విజువల్స్ అన్నీ కూడా కళ్ళ ముందుకు వచ్చేసాయి అనమాట. సో మేము విజయవాడ నుంచి వచ్చేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి అమ్మవారిని చూడాలి అన్న కోరిక అయితే కలిగిందనమాట. సో ఇంకా బ్యాక్ టు హోమ్. ఇంకా మెట్రోలో బ్యాక్ టు వచ్చి ఆ బొట్లు అవన్నీ చూసి భయపడతాం మాకండి. సో మన వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.